స్టూడెంట్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ట్రెండ్స్ అడగవచ్చు. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ బేస్ చేసుకొని విచ్ ఈజ్ అసిడిక్ అనొచ్చు, విచ్ ఈజ్ బేసిక్ అనొచ్చు, విచ్ ఈజ్ మోర్ అసిడిక్ అనొచ్చు, విచ్ ఈజ్ మోర్ బేసిక్ అనొచ్చు, లేదా విచ్ ఈజ్ యాంఫోటరిక్ అనొచ్చు. సో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. So on the basis of the nature, oxides are mainly classified into 4 types. They are basic oxides, acidic oxides, amphoteric oxides, and neutral oxides. So on the basis of the nature of these oxides are mainly classified into 4 types: basic oxides, acidic oxides, amphoteric oxides, and neutral oxides. Generally, metal oxides are basic in nature. Metal oxides are basic oxides. Non-metal oxides are acidic oxides. Non-metal oxides are acidic oxides. Metalloid oxides are amphoteric oxides. Metalloid oxides are amphoteric oxide. Some of the metallic oxides and some of the non-metallic oxides are acts as neutral oxides. So metal oxides అన్నీ బేసిక్ ఇన్ నేచర్లోనే ఉంటాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ అసిడిక్ ఇన్ నేచర్లోనే ఉంటాయి. మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ అన్నీ కూడా యాంఫోటరిక్ నేచర్లో ఉంటాయి. యాంఫోటరిక్ అంటే హ్యావింగ్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ, అంటే హ్యావింగ్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. మరి బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ తీసుకుంటే బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఎవరని చెప్పుకున్నాం, మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నాం. జనరల్గా ఎక్కువగా ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్ తీసుకుంటే దీస్ ఆర్ మోర్ బేసిక్ ఇన్ నేచర్. మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయిందంటే బేసిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 1A ఆక్సైడ్స్ అండ్ 2A ఆక్సైడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసిక్ ఇన్ నేచర్. అండ్ 1A అండ్ 2A కంపేర్ చేస్తే ఆల్కలీ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ మోర్ బేసిక్ దెన్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఆక్సైడ్స్ బికాజ్ మెటాలిక్ నేచర్ ఆఫ్ 1A గ్రూప్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద మెటాలిక్ నేచర్ ఆఫ్ 2A గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటాం. మెటాలిక్ నేచర్ 1A 2Aలో 1A గ్రేటర్గా ఉంటుంది కాబట్టి బేసిక్ నేచర్ ఆఫ్ 1A ఆక్సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద బేసిక్ నేచర్ ఆఫ్ 2A ఆక్సైడ్స్. 1A ఆక్సైడ్స్ అంటే మనం ఏం తీసుకోవచ్చు, లిథియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, రుబీడియం ఆక్సైడ్, సీజియం ఆక్సైడ్ నార్మల్ ఆక్సైడ్స్ తీసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం ఆక్సైడ్స్. అదే 2A ఆక్సైడ్స్ అంటే బెరీలియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, స్ట్రాన్షియం ఆక్సైడ్, బేరియం ఆక్సైడ్ తీసుకుంటాం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం తీసుకుంటాం. అవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆక్సైడ్స్లో బెరీలియం ఆక్సైడ్ ఈజ్ యాంఫోటరిక్ ఇన్ నేచర్, హ్యావింగ్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ. మరి 1A గ్రూప్ ఆక్సైడ్స్ అన్నింటిలో కూడా అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ తీసుకుంటాం. ఎందుకంటే బేసిక్ ఆక్సైడ్స్ కదా. ఫ్రమ్ టాప్ టు బాటమ్ తీసుకుంటే ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. అందుకనే 1A గ్రూప్ ఆక్సైడ్స్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ అంటే దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ అమాంగ్ 1A అండ్ 2A. సో 1Aలో మోస్ట్ బేసిక్ ఇన్ నేచర్ అంటే సీజియం ఆక్సైడ్, 2Aలో మోస్ట్ బేసిక్ ఇన్ నేచర్ అంటే మనం ఎవరిని తీసుకుంటాము అంటే బేరియం ఆక్సైడ్ తీసుకుంటాం. మరి మెటల్ ఆక్సైడ్స్ తీసుకుంటే మెటల్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు గివ్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆక్సైడ్ తీసుకున్నాం. సోడియం ఆక్సైడ్ ఈజ్ ఎ బేసిక్ ఆక్సైడ్. ఇట్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్. అలాగా బేసిక్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ బేసెస్. స్ట్రాంగ్ బేసిక్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలిసిస్ టు గివ్ స్ట్రాంగ్ బేసెస్. సో బేసిక్ ఆక్సైడ్స్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. 1A and 2A oxides form strong basic oxides.
అలానే 1A బేసిక్ నేచర్ ఇస్ గ్రేటర్ దాన్ 2A తీసుకుంటాం. దీస్ బేసిక్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ స్ట్రాంగ్ ఆల్కలీస్. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. నెక్స్ట్ అసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకున్నాం. 1A అండ్ 2A గ్రూప్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేసిక్ అని చెప్పుకున్నాం కాబట్టి 1A అండ్ 2Aలో అసిడిక్ ఆక్సైడ్స్ ఎవరు ఉండరు. మరి పీ బ్లాక్లో మనం 3rd, 4, 5, 6, 7 గ్రూప్స్ అన్నిటిలో కూడా మనకి ఏం ఆక్సైడ్స్ ఉంటాయంటే అసిడిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకోండి, అలానే ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇట్లాంటివన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకున్నాం, NO2 తీసుకోవచ్చు, నైట్రోజన్ డైఆక్సైడ్, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్, డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఫాస్ఫరస్ ఆక్సైడ్ తీసుకుంటే P2O3 అండ్ P2O5, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ అండ్ ఫాస్ఫరస్ పెంటాఆక్సైడ్ తీసుకున్నాం. సల్ఫర్ ఆక్సైడ్స్ తీసుకుంటే సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు, అలానే సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకోవచ్చు మనం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకున్న. క్లోరిన్ తీసుకుంటే Cl2O7 ఇట్లాంటివి తీసుకోవచ్చు. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకుంటాం. మరి ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. But in any period from left to right, acidic nature of oxides gradually increases. సో గ్రూప్లో టాప్ టు బాటమ్ అసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ ఎనీ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. ఎందుకంటే ఇన్ ఎనీ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్, సో అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. దెన్ అసిడిక్ ఆక్సైడ్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ అసిడిక్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం SO3 తీసుకున్నాం, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. సో SO3 ఈజ్ అసిడిక్ ఆక్సైడ్, ఇట్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. మరి ఉన్న వాటన్నింటిలో కూడా స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ అంటే 7th A ఆక్సైడ్స్ ఆర్ స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకుంటాం. స్ట్రాంగెస్ట్ బేసిక్ ఆక్సైడ్స్ అంటే 1A ఆక్సైడ్స్, స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ అంటే 7th A. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్. అలానే ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అసిడిక్ నేచర్ డిక్రీజెస్, బట్ ఇన్ ఎనీ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. అలానే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే అసిడిక్ సొల్యూషన్. మరి ఉన్న వాటన్నింటిలో కూడా స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ ఎవరు ఉన్నారు, ఎవరు యాక్ట్ చేస్తారంటే 7th A ఆక్సైడ్స్ ఆర్ స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. ఆంఫోటరిక్ అంటే హ్యావింగ్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. సో వాట్ ఆర్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ హ్యావింగ్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. మరి ఇలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఆర్సనిక్ ఆక్సైడ్ తీసుకోవచ్చు, యాంటిమోనీ ఆక్సైడ్ తీసుకోవచ్చు, టెలూరియం ఆక్సైడ్ తీసుకోవచ్చు. ఈ ఆక్సైడ్స్ అన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ అంటే హ్యావింగ్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ తీసుకుంటాము, హ్యావింగ్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీ. అంటే మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ ఐదర్ యాసిడ్స్ ఆర్ బేసెస్. యాసిడ్స్ అయినా ఫామ్ చేస్తాయి, బేసెస్ అయినా ఫామ్ చేస్తూ ఉంటాయి. మరి అలానే బెరీలియం ఆక్సైడ్ ఈజ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్. బెరీలియం ఆక్సైడ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఆంఫోటరిక్ ఆక్సైడే తీసుకుంటాం, BeO బెరీలియం ఆక్సైడ్. అలానే Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ఐదర్ బేస్ ఆర్ యాసిడ్, రెండింటితో రియాక్ట్ అవుతుంది. సో ఇది ఆంఫోటరిక్ ఆక్సైడ్ అంటే 3rd టైప్. ఆంఫోటరిక్ ఆక్సైడ్ అంటే మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ హ్యావింగ్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ. ద రియాక్ట్స్ విత్ ఐదర్ యాసిడ్స్ ఆర్ బేసెస్ తీసుకుంటాం. నెక్స్ట్ న్యూట్రల్ ఆక్సైడ్స్. సమ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్. కొన్ని మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి, కొన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి. న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే దే డు నాట్ రియాక్ట్స్ విత్ ఐదర్ యాసిడ్స్ ఆర్ బేసెస్.
ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బన్ మోనోఆక్సైడ్ తీసుకోవచ్చు, అలానే నైట్రస్ ఆక్సైడ్ తీసుకోవచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ తీసుకుంటాం. అలానే మెటల్ ఆక్సైడ్స్ తీసుకుంటే ZnO తీసుకోవచ్చు, Al2O3 అల్యూమినా తీసుకోవచ్చు, SnO2 టిన్ ఆక్సైడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ మెటాలిక్ ఆక్సైడ్స్. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ న్యూట్రల్ ఇన్ నేచర్, మెటాలిక్ ఆక్సైడ్స్ న్యూట్రల్ ఇన్ నేచర్ తీసుకున్నాం. దే డు నాట్ రియాక్ట్స్ విత్ ఐదర్ యాసిడ్స్ ఆర్ బేసెస్. ఇవి టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. ఒకసారి చూడండి. సో బేసిక్ ఆక్సైడ్స్, అసిడిక్ ఆక్సైడ్స్, యాంఫోటరిక్ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్, మెటల్లాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ యాంఫోటరిక్ ఇన్ నేచర్. మరి ఈయన ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ and acidic nature of oxides decreases. In any period from left to right, basic nature of oxides decreases, but acidic nature of oxides increases. అంటే గ్రూప్లో బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్లో అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఆఫ్ ఆక్సైడ్స్ తీసుకుంటాం. మరి ట్రెండ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ రాసిన ఆక్సైడ్స్ N2O5, P2O5, Sb2O5, AS2O5, Bi2O5. These are the oxides of 5th A group element. అంటే 5th A group oxides, నికోజన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఫ్యామిలీ. మరి టాప్ టు బాటమ్ తీసుకుంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్. సో బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, దెన్ అసిడిక్ నేచర్ డిక్రీజెస్. సో ఈ ఆక్సైడ్స్లో 5th A ఆక్సైడ్స్ అన్నిట్లో మోర్ బేసిక్ ఇన్ నేచర్ అంటే Bi2O5 తీసుకుంటాం, N2O5 తీసుకుంటే మోర్ అసిడిక్ ఇన్ నేచర్ తీసుకుంటాం. సో ఇన్ ఎనీ పీరియడ్ ఎనీ గ్రూప్ ఏ గ్రూప్ తీసుకున్నా కూడా అమాంగ్ ద ఆక్సైడ్స్ ఆఫ్ ఎనీ గ్రూప్ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, acidic nature decreases. So among the 5th A oxides, N2O5 is the most acidic oxide, Bi2O5 is the most basic oxide తీసుకుంటాం. These are the oxides of 5th A group elements తీసుకుంటే. మరి పైన రాసిన దాంట్లో చూడండి, ఆక్సైడ్స్ ఆఫ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆక్సైడ్స్ ఆఫ్ థర్డ్ పీరియడ్ సోడియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, సిలికా, ఫాస్ఫరస్ ఆక్సైడ్, SO2, Cl2O7. ఇందులో తీసుకుంటే థర్డ్ పీరియడ్ ఆక్సైడ్స్ లెఫ్ట్ టు రైట్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిక్రీజెస్, అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్. ఎందుకు? ఇవి థర్డ్ పీరియడ్ ఆక్సైడ్స్ కాబట్టి థర్డ్ పీరియడ్ ఆక్సైడ్స్. లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాం. ఈ రెండు మెటల్సే. సో దీస్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. ఇది Al2O3 మెటల్ అయినా కూడా యాంఫోటరిక్ నేచర్ ఉంటుంది. Al2O3 యాంఫోటరిక్ ఆక్సైడ్. ఇంకా రిమైనింగ్ ఉన్న ఆక్సైడ్స్ అన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకున్నాం. దీస్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్. సో అమాంగ్ థర్డ్ పీరియడ్ ఆక్సైడ్స్ దీస్ టూ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్, దిస్ ఈజ్ యాంఫోటరిక్ ఆక్సైడ్ అండ్ దీస్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్ తీసుకున్నాం. వీటన్నింటిలో కూడా మోస్ట్ బేసిక్ ఆక్సైడ్ అంటే Na2O తీసుకుంటాం, మోస్ట్ అసిడిక్ ఆక్సైడ్ అంటే Cl2O7 తీసుకుంటాం, యాంఫోటరిక్ ఆక్సైడ్ అంటే Al2O3 తీసుకుంటాం. ఇవి ఆక్సైడ్స్ తీసుకుంటాం. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, టైప్స్ అండ్ దేర్ ట్రెండ్స్. గ్రూప్లో ఎట్లా చేంజ్ అవుతాయి, పీరియడ్లో ఎట్లా చేంజ్ అవుతాయి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద కూడా ఫోకస్ పెట్టండి.